మంత్రం నమాతు పరదేవత అని చెప్పింది. తల్లికి మించిన దైవం లేదు అని వేదం చెప్పింది. గాయత్రికి మించిన మంత్రం లేదు, తల్లికి మించిన దేవత లేదు అని చెప్పినప్పుడు ఈ ప్రపంచంలో గాయత్రి మంత్రాన్ని కొలిచిండ్రు, శబ్దద్వరంగాల ద్వారా కొలిచిరు. కానీ తల్లి ప్రేమను కొలిచే శక్తి ఈ ప్రపంచంలో ఎవరికీ లేదు. ఎందుకు లేదు అంటే తల్లి ప్రేమ ఎంత గొప్పది అంటే, ఈరోజు ఒక ఇద్దరు స్త్రీలు ఒక దగ్గర మాట్లాడుకుంటూ ఉన్నారు. మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఒక స్త్రీ యొక్క కుమారుడు అనుకోకుండా ఒక పెద్ద గుంతలో పడ్డాడు. అప్పుడు ఆ తల్లి ఏడ్చుకుంటూ పోయి ఆ గుంతలో ఉన్న పిల్లవాడిని తీసి మరణ సదృశమైన స్థితి నుంచి బయటపడతాడు. చాలా ఏడుస్తుంది తల్లి. కొన్ని సంవత్సరాల తర్వాత, ఒక 20-25 సంవత్సరాలు గడిచిన తర్వాత, 25 సంవత్సరాల కిందట ఏ స్త్రీలైతే మాట్లాడుకున్నారో వాళ్ళు కలిస్తే, అమ్మ ఒక 25 సంవత్సరాల కిందట నీ కొడుకు ఒక బావిలో గుంతలో పడ్డాడు కదమ్మా, ఇప్పుడు ఇట్లుంది అని అడిగితే 25 సంవత్సరాల కింద పడిన ఆ సంఘటన గుర్తు తెచ్చుకొని ఇప్పుడు ఏడుస్తుంది తల్లి. 25 సంవత్సరాల కింద పడిన ఘటనని ఇప్పుడు తలుచుకొని ఏడుస్తుంది. ఆ కన్నీటి విలువ ఈ ప్రపంచంలో ఎవరు ఇయ్యలేరు. అందుకే నమాతు పరదేవత అని శాస్త్రం చెప్పింది. తల్లికి మించిన దేవత లేదు. మనం ఎన్ని యజ్ఞ యాగాదులు చేసినా, ఎన్ని గొప్ప వేదికల్లో మాట్లాడినా, ఎంత గొప్ప స్థితిలో ఉన్నా, నాకు రాజకీయంగా ఎంత గొప్ప స్థితి ఉండని, డబ్బు ఉండని, పేరు ప్రతిష్టలు ఉండని, తల్లిదండ్రులను చూడకుండా నేను కొన్ని కోట్లు ఖర్చు పెడతా అంటే ఈశ్వరుడు సహించడు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, ఈరోజు మహిళా దినోత్సవం ఉంది. మహిళా దినోత్సవం అనేది సంవత్సరంలో ఒక రోజు కాదు, ప్రతిరోజు కూడా తల్లిని చూసుకున్నవాడు, తల్లి ఆనందంగా ఉండి, వృద్ధాశ్రమాలు లేని, అనాథ శరణాలుండా ఉండొచ్చు కానీ వృద్ధాశ్రమాలు ఉండకూడదు. వృద్ధాశ్రమం ఉంది అంటే దాని అర్థం ఏంటి అంటే కొడుకు చనిపోయిండు అని అర్థం. కాబట్టి వృద్ధాశ్రమాలు లేని మహిళా దినోత్సవాలు జరుపుకునే స్థితి మనందరికీ రావాలని మీ అందరికీ, మన గణపతి దేవాలయంలో పురుషుల సంఖ్య కంటే మహిళల సంఖ్య చాలా అధికంగా ఉంటది. ఎక్కడ యాత్ర చేసినా మహిళల సంఖ్య ఉంటది. కాబట్టి గణపతి అనుగ్రహం, అమ్మ లేకపోతే ఈ సృష్టి లేదు, తల్లే లేకపోతే ఈ సృష్టి లేదు. నవమాసాలు మోసిన తల్లికి, ఇక్కడున్న తల్లులకి అందరికీ కూడా మహిళా దినోత్సవం అనేది చెప్పలేం, కానీ ఇటువంటి దినోత్సవాలు, ఇటువంటి దినం ప్రతిరోజు కావాలని మీ అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇక నేను ఎక్కువ సమయం తీసుకోను, ఒకటే ఒక మాట చెప్తా. చిదంబర రహస్యము అని చెప్తారు. చిదంబరం వెళ్ళడం అంటే ఏంటి అంటే దర్శనాత్ అభ్రసదసి. వారు కాళ్ళల్లో హారతి ఇస్తుంటారు. హారతి ఇచ్చినప్పుడు ఏం చేస్తారు అంటే తెర తీస్తారు. మారేడు బంగారు బిల్వ మాలలు కనిపిస్తాయి, హారతిస్తారు. అక్కడ స్వామికి నమస్కారం చేసుకొని వస్తాం. ఇదే చిదంబర రహస్యము అని చెప్తారు. అదేంది హారతికి, అక్కడున్న గోడకి, ఆకాశలింగానికి, చిదంబర రహస్యానికి సంబంధం ఏంది? నిన్నటి రోజున విహంగ వీక్షణ చెప్పినా, ఇప్పుడు కూడా ఈశ్వరుడు నాకు సమయం ఇవ్వలేదు, ఇప్పుడు కూడా విహంగ వీక్షణగానే చెప్తా. ఎందుకు చెప్తున్నారు అక్కడ అంటే, అక్కడ ఏమి ఆకాశము అంటే దహరాకాశము అని పిలుస్తారు. దహరము అంటే ఏంది అంటే హృదయం. దహరం అంటే హృదయము అని అర్థం. ఈ హృదయంలో మనము ధ్యానం చేసేటప్పుడు కాశీ, మన లోపల కాశీ ఉంది. కాశీ ఎక్కడ ఉంది? ఎక్కడ? హృదయమా? బురుగుటి మధ్యలో ఉన్నది వారణాసి. ఈ బురుగుటి మధ్యలో ఉన్నది వారణాసి, కాశీ అని పిలుస్తారు. మన శరీరంలోనే క్షేత్రాలనే ఉన్నాయి. ఈ హృదయ స్థానం ఏదైతే ఉందో అది చిదంబరము అని చెప్తారు, దహరాకాశము అని చెప్తారు. మరి ఈ దహరాకాశానికి, చిదంబర రహస్యానికి ఏంది అంటే, రహస్యము అంటే ఏంది అంటే అసలు నువ్వు ఉన్నప్పుడే నీ గురించి తెలుసుకోవడము అని. అసలు మనము 84 లక్షల జీవరాశుల్లో 83,99,999 ప్రాణులకు లేనిది ఒక మనిషి ప్రాణికి మాత్రమే ఉన్నది ఏంటి అంటే బుద్ధి. ఆ బుద్ధి చేత ఆహార, నిద్ర, భయం, 5 నాలన్నీ సమానంగా ఉంటాయి అన్ని జీవులకి. ఒక మనిషికి మాత్రమే బుద్ధి అనేది ఉంటది. ఆ బుద్ధి చేత మనం ఆలోచించాలి. ఏం ఆలోచించాలి అంటే, మనిషి జన్మ ఎత్తినం, ఏదో రోజు పడిపోతాం. పడిపోయిన తర్వాత ఈ శరీరం నుంచి ఆత్మ ఎక్కడ పోతుంది? ఇంకో శరీరంలోకి పోతుంది. అది కుక్క కావచ్చు, నక్క కావచ్చు, మనిషి కావచ్చు, చెట్టు కావచ్చు, పుట్ట కావచ్చు. 84 లక్షల జీవరాశుల్లో ఏదో జీవరాశి పోతుంది, లేదా శివ సాయుధ్యం చెందుతుంది. ఇంతే. మనిషి చనిపోయిన తర్వాత ఇంకో బంధంలోకి పోతుంది, లేదా మోక్షం వస్తుంది. ఈ బంధంలోకి పోకుండా మోక్షం రావడం అనే స్థితి ఉంది కదా, అదే చిదంబర రహస్యము అన్నారు. ఏంది రహస్యము అంటే, నీ దహరంలోనే ఉన్నాడు అయ్యా ఈశ్వరుడు, నీ హృదయంలో ఉన్నాడు.
ఎక్కడో బయట చూడొద్దు, నీ లోపల ఈశ్వర చైతన్యం ఉంది, ఆ ఈశ్వర చైతన్యాన్ని చూడు అని చెప్తుంది. అదే రహస్యం. నా లోపల ఈశ్వరుడు ఎట్లా కనపడతాడు అంటే, ప్రతి మనిషికి కూడా 6 చక్రాలు ఉంటాయి. షట్ చక్రాలు అంటారు. మూలాధారం నుండి మొదలుకొని 6 చక్రాలు ఉంటాయి. ప్రతి మనిషికి కూడా సర్పాకారంలో ప్రతి మనిషికి తిరుగుతూ ఉంటది జీవుడు, పైనుంచి కిందికి తిరుగుతుంది. మోక్షం రావడం అంటే ఏంది అంటే, మూలాధారం నుంచి సహస్రారం పోవడమే. మన ప్రాణం మొత్తం కూడా, మనిషి యొక్క ప్రాణము 9 రంధ్రాల ద్వారా పోతుంది. ఎవ్వరికి పోయినా సహస్రారం ద్వారా పోవడమే మోక్షము అని చెప్పేసి. ఆ మోక్షము ఎప్పుడో చనిపోయిన తర్వాత వచ్చేది కాదు, బ్రతికి ఉన్నప్పుడే నీ లోపలనే ఈశ్వర చైతన్యాన్ని చూడు, ఈ షట్చక్రాన్ని భేదన చేసుకుంటూ పో, ఈశ్వరుడు కనపడతాడు అని చెప్తాడు. ఎప్పుడు కనపడతాడు అంటే, చిదంబరం లాంటి క్షేత్రానికి పోతే భగవంతుడు ఒక గురువును ఇస్తాడు. ఆ గురువు ఏం చేస్తాడంటే, నీలో ఉన్న చైతన్యాన్ని, దహరంలో ఉన్న నీ హృదయంలో ఉన్న ఈశ్వరుని చూపిస్తారు. ఇప్పటికీ మనకు మంత్రపుష్పం చెప్పడం, ఓ మంత్రం చెప్తారు. ఎక్కడున్నాడయ్యా ఈశ్వరుడు అంటే, నిన్ననే మనం చెప్పుకున్నాం, అష్టమూర్తి స్వరూపంగా ఉన్నాడు, పంచభూతాల్లో ఉన్నాడు, సూర్యుల్లో ఉన్నాడు, చంద్రుల్లో ఉన్నాడు, నీలో ఉన్న ఈశ్వర చైతన్యంలో ఉన్నాడు. నీలో ఈశ్వరుడు ఎక్కడున్నాడు అంటే, ఎట్లా ఉన్నాడు అంటే, వడ్ల గింజ ఉంటది కదా, ఆ వడ్ల గింజ పైన ఉన్న ఎంత మున ఉంటుందో ఆ మున ఆకారంలో ఒక అగ్ని తిరుగుతుందంట మన హృదయంలో. ఆ హృదయంలో ఉన్న అగ్నిని నువ్వు బ్రతుకున్నప్పుడే చూడొచ్చు అని చెప్పిండ్రు. ఇవి నోటితో చెప్పినంత సులువుగా ఆచరణ పర్యంతం తేలేము. మంచి గురువు దొరకాలి, ఈశ్వర ప్రేరణ కావాలి. అదే చిదంబర రహస్యం. నువ్వు ఉన్నప్పుడే మోక్షం సాధించడమే ఈ మనిషి యొక్క ఉన్నత లక్ష్యం. కాబట్టి నటరాజస్వామి అనుగ్రహంతో అంగరంగ వైభవంగా గొప్ప వేద పండితులందరూ కూడా సమయాన్ని కేటాయించి, బ్రాహ్మణోత్తములందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ క్రతువును నిర్వహిస్తూ ఉన్నారు. అయితే నేను చెప్పే, మనము ఏదైనా దానం చేసేటప్పుడు ఎట్లా దానం చెయ్యాలి అంటే, మనం ₹1 ఎవరికైనా ఇస్తున్నాము అంటే ఆ రూపాయి శాశ్వత ప్రాతిపదికన నిలబడిపోవాలి. అటువంటి దానం చెయ్యాలి. అయితే ఈరోజు ఇంత గొప్ప కార్యక్రమం చేస్తున్నాము అంటే, అప్రకటనంగా మేము అడగక ముందే ముందుకొచ్చి, అడిగిన తర్వాత ముందరకు వచ్చిన దాతలు నిలబడ్డారు కాబట్టి ఇంత అంగరంగ వైభవంగా కళ్యాణాన్ని చేసుకున్నాం. అదే రకంగా ఎవరికి అవకాశం ఉన్నా, మేము ఏది చేసినా బ్రాహ్మణుడు పంచ కట్టుకొని, పిలుక కట్టుకొని ఎందుకు పోరాడుతున్నాడు అంటే, ధర్మం కొరకు పోరాడుతున్నాడు. ధర్మమే ఊపిరిగా నిలబడి, ధర్మం నిలపాలి. ధర్మం నిలబడితే అందరూ సుఖంగా ఉంటారు అని, అవిముక్త నగరము అని కాశీని పిలుస్తారు. కాశీలో శ్రీ విశ్వనాథ ధర్మాధార ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఒక సత్రాన్ని నిర్మాణం చేసి ఉన్నాం. ఆ సత్ర నిర్మాణం అంగరంగ వైభవంగా మొన్ననే మా వరసిద్ధి వినాయక సేవా సంఘ సభ్యులు ప్రయాగ్రాజ్లో స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక పూట ఉండడం జరిగింది. అయితే అక్కడ మేము ఎందుకు అక్కడ ఆవాసం చేయవలసి వచ్చింది అంటే, ప్రతి మనిషి కూడా తల్లి గర్భంలో 9 నెలలు ఉంటాడు. 9 నెలల 9 రోజులు గర్భావాసం చేస్తాడు. కాబట్టి మనం కూడా కాశీలో 9 నెలల 9 రోజులు గర్భావాసం చేసినట్టయితే, 9 నెలల 9 రోజులు కాశీలో ఉన్నట్టయితే ఇంకో జన్మ ఉండదు, ఇదే చివరి జన్మ అవుతుంది అని మన కాశీఖండం కానీ, స్కాంద పురాణం కానీ, అనేక పురాణాలు, వేదం చెప్తుంది. కాబట్టి చాలా మంది కాశీకి వెళ్ళి అక్కడ 9 నెలల 9 రోజులు ఉండడానికి చాలా బాధపడుతున్న ఉద్దేశంతో ఒక భవనం తీసుకోవడం జరిగింది. అదే రకంగా కాశీలో నేను నిన్న రోజున ఇప్పుడు కాత్యాయని అమ్మవారు కాశీకి వెళ్ళి అన్నపూర్ణ మాతగా నిలబడి అందరికీ అన్నపూర్ణ తత్వాన్ని ఇస్తూ ఉంది. కాబట్టి అన్నపూర్ణయే అందరికీ అన్నాన్ని పెడుతుంది. కాబట్టి కాశీలో ప్రతిరోజు నిత్యాన్నదానం. మనిషిగా ఈ రోజు మేము ఉండొచ్చు, రేపు కాలగర్భంలో కలిసిపోవచ్చు, మనం ఎవరం శాశ్వతంగా ఉండం. కానీ మనం చేసే పనులు మాత్రం శాశ్వత రీతిలో నిలబడాలి. కాబట్టి కాశీలో నిత్యాన్నదానము. అదే రకంగా పురాణ పాఠశాల, వేదము ఎక్కడైనా బ్రతుకుతుంది, వేదాన్ని బ్రతికిస్తున్నారు, వేద పండితులు ఉన్నారు. పురాణం కూడా బ్రతకాలి. వేదం అందరికీ అర్థం కావాలంటే పురాణం చెప్తేనే వేదం అర్థమవుతుంది. కాబట్టి అటువంటి పురాణ పాఠశాలని కూడా శ్రీ విశ్వనాథ ధర్మాధార ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేసినాం. అయితే దానికి మేము 8 లక్షల రూపాయలు ఎవరైతే ఇస్తారో వారు గదిదాతగా, 5 లక్షల రూపాయలు ఇచ్చిన వాళ్ళు స్థలదాతగా, 3 లక్షలు ఇచ్చిన వారికి ఆ పురాణ ప్రవచనం ఎప్పటికీ నిలబడేటట్టు, 1,00,000 రూపాయలు ఇచ్చిన వారికి నిత్యాన్నదానం ఉంటట్టు ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత కరపత్రాలు పంచుతాం. ఆ కరపత్రాలు తీసుకొని
ఎవరికి ఎంత శక్తి మేర ఉంటే, నేను మళ్ళీ చెప్తున్నా, దానం చేసేటప్పుడు ఈ రూపాయి ఉపయోగపడుతుంది అనుకుంటే దానం చేయాలి. అటువంటి దానం పరమేశ్వరుడికి ప్రసాదించుగాక. అదే రకంగా గణపతికి మనం వెండి కవచం చేయాలనుకున్నాం, ఎక్కడొచ్చి ఆగిందో అక్కడనే వచ్చి ఆగింది. మరి గణపతి ఎందుకు ముందరికి తీసుకుపోతలేదు అర్థమైతలేదు. 1 కేజీ వెండి మాత్రమే వచ్చింది ఇప్పటి వరకు, 3 కేజీల వెండి కావాలి. ఏది ఏమైనా ఈ సంకష్టార చతుర్థి వరకు చెయ్యాలనుకున్నాం, కానీ గణపతి ఏ రోజు చేయించుకుంటే ఆ రోజు చేయించుకుంటాడు. మీరు వెండి ఇచ్చినా సరే, లేదా ధన రూపంలో ఇచ్చినా సరే, ఇచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, పక్కల వాళ్ళకి చెప్పండి. ఎందుకంటే ఈ రోజు నేను నిజంగా చెప్తున్నా, ధర్మం మీ అందరి రూపంలో ఉంది కాబట్టి నిలబడుతుంది. మీరు సహాయం చేయకపోతే మేమేది చేయలేము. కాబట్టి అతి త్వరలో స్వామికి వెండి ప్రభావాల్ని చేసుకొని వెండి కవచాన్ని పెట్టే యోగ్యత గణపతి మనందరికీ ప్రసాదించుగాక. ఈ రోజు నేను వరసిద్ధి వినాయక సేవా సంఘం గత కొన్ని సంవత్సరాలుగా, ఎన్ని సంవత్సరాలు అంటే నేను పుట్టినప్పటి నుండి నాకు మాటలు వచ్చినప్పటి నుంచి సంఘం ఉంది. ఈ రోజు నాకు మాట్లాడే స్థితి వచ్చింది కాబట్టి నేను ముందర నిలబడి మాట్లాడుతున్నా. వెనకాల నిలబడి ఎటువంటి ప్రయోజనం లేకుండా కేవలం గణపతి ఉన్నడు, గణపతి కొరకు కష్టపడాలని వరసిద్ధి వినాయక సేవా సంఘం వారు ఏనాడు కూడా వారి పోస్టర్లో వారి పేరు కానీ, వారి ఫోన్ నెంబర్లు కానీ వారు ఎక్కడా కనపడరు. కానీ వెనకాల ఉండి మొత్తం కార్యం నిర్వహణ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇటువంటి శక్తి వరసిద్ధి వినాయక సేవా సంఘానికి మరి ఏనాడు ఏ మహానుభావుడు పేరు పెట్టిండో తెలియదు, కానీ వరసిద్ధి వినాయక సేవా సంఘము అని పెట్టిండు. ఆ సేవనే ప్రాతిపదికన నడుపుకొని ముందరికి రాకుండా ఎవ్వరూ ముందర కనపడరు, అందరూ వెనకాలనే ఉంటారు. ముందర నేను ఒక్కని కనపడతా. ఈ రోజు సంకష్టార చతుర్థి రోజు 10:30 అయింది అంటే నేను వెళ్ళిపోతా. కానీ రాత్రి 12:30, 1 గంట వరకు సేవా సంఘం సభ్యులు ఉండి మొత్తం గడికి లోపల పెట్టి మళ్ళీ తెల్లవారు 5:30కే రావాలి. ఎందుకంటే గణపతి నేను రాత్రి 11 గంటలకు పండుకొని ఉదయం 5 గంటలకు లేచి గుడికి వస్తా. కానీ వాళ్ళు 1, 2 అయినా కూడా గుళ్ళోనే ఉండి మరి మరుసటి రోజు మాల విసర్జన ఉంటది కాబట్టి వచ్చి కష్టపడి కేవలం గణపతి ఉన్నాడు అని నమ్మి కష్టపడుతున్నారు. కాబట్టి వారికి మనం ఏమిచ్చి రుణం తీర్చుకుంటాం. గట్టిగా చప్పట్లతో వరసిద్ధి వినాయక సేవా సంఘానికి ఇంతటి గొప్ప శక్తి ఇంకా ఎదర భగవంతుడు ప్రసాదించాలని. ఇప్పుడు ఎవ్వరు ఏ పని చేసినా, నాతో మొదలుకొని ఎవరేం చేసినా నాకేంది అని ఆలోచిస్తాం, నాకు వచ్చేది ఏంటి అని ఆలోచిస్తాం. కానీ నా అని ఆలోచించకుండా ఎక్కడా కూడా ఏ రోజు కూడా నా పేరు చెప్పండి అని కానీ, నాకు ఇంత విలువ లేదు అని కానీ, మీరు మాత్రమే కనపడుతున్నారని అనకుండా సేవ చేస్తున్న వరసిద్ధి వినాయక సేవా సంఘం సభ్యులందరికీ కూడా, మహిళామణులందరికీ కూడా పేరు పేరున శివకామ సుందరి సమేత నటరాజస్వామి అనుగ్రహం కలిగి వారికి పునరావృతి రహిత శాశ్వత శివ సాయుధ్య సన్నిధి లేదా ఇంకో జన్మ లేకుండా ఉండే స్థితి కలుగుగాక. స్వస్తి.